ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 5 రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరగనుంది. ఈ రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో బారా షాహీద్ దర్గా స్వర్ణాల చెరువు కళకళలాడుతోంది. 5 రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరగనుండగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అసలు ఈ రొట్టెల పండుగ ఏంటి, రొట్టెలు ఎందుకు మార్చుకుంటారు అనే వాటి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుంది నెల్లూరు జిల్లాలోని రొట్టెల పండగ. జూన్ 6వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరిగేటువంటి రొట్టెల పండగకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే రొట్టెల పండగకు ప్రపంచవ్యాప్తంగా ఒక విశ్వాసం ఉంది. మానవుడు తమ నమ్మినటువంటి భక్తితో ఎంతో కోరికలు కోరేటువంటి మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేవలం రొట్టెలు పట్టుకుంటే తమ కోరిన కోరికలు తీరతాయనే ఒక విశ్వాసంతో కొన్ని శతాబ్దాల కాలం నుంచి కూడా ఇక్కడ రొట్టెల పండుగ జరుపుతూ ఉన్నారు. మొదటి రోజు ఒక రోజుతో మొదలైనటువంటి ఈ పండుగ ఈరోజు రాష్ట్రీయ పండుగగా గుర్తింపు పొందిన తర్వాత దాదాపు 5 రోజుల పాటు జరుగుతుంది. 6వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ యొక్క రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం మనం బారా షాహీద్ దర్గా ప్రాంగణంలో ఉన్నాం. ఒకసారి విజువల్స్లోకి వెళ్దాం. ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా పండగ రాకముందే 3 రోజుల ముందు నుంచి కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. బారా షాహీదులు ప్రస్తుతం నేను చూపిస్తా ఉన్నాను. ఈ యొక్క బారా అంటే 12 మంది, షాహీదులు అంటే వీరమరణం పొందినటువంటి మత బోధకులు అంటాము. సో వీరు గతంలో దాదాపు కూడా 1700 సంవత్సరంలో టర్కీ నుంచి మతాన్ని తమ శాంతియుతంగా ప్రజలకు చేరవేసే విధంగా కూడా ఈ యొక్క ప్రాంతాలకు వచ్చారు. నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క బారా షాహీద్ దర్గా ప్రాంగణానికి ఎన్నుకున్నారు. సో ఈ యొక్క ప్రాంగణం నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈ యొక్క బారా షాహీదులు ఎవరైతే వీరమరణం పొందారో వారు మత ప్రవక్తలు అంటాము. సో వీరు ప్రతినిత్యం కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఈ యొక్క మత సామరస్యానికి సంబంధించినటువంటి మత బోధనలు ఇచ్చేటువంటి సమయంలో ఏదైతే సూఫీలు అదేవిధంగా అరబ్బీలకు చెందినటువంటి యుద్ధంలో వీరమరణం పొందినటువంటి యొక్క 12 మంది బారా షాహీదులు అంటాం. సో ప్రతి ఏడాది కూడా వీళ్లకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రొట్టెల పండగ ఉత్సవాన్ని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు పట్టుకొని ఈ యొక్క పండగను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. సో చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రొట్టెల పండగ దేశ విదేశాలకు ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది. సో మనతో పాటు పెద్దలు ఉన్నారు. సో ప్రధానంగా రొట్టెల పండగ అంటే ఈరోజు మన జిల్లానే కాదు, రాష్ట్రం కాదు, దేశాలు ఏదైతే విదేశాల నుంచి కూడా ఈ పండుగకు వస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం మనం చూస్తాను. ఏంటి ఇంత ప్రాముఖ్యత గలటువంటి రొట్టెల పండుగ? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ బారా షాహీద్ మత సామరస్య వేదికగా మారింది. ఇక్కడ జరిగే ఈ యొక్క రొట్టెల పండగ కులాలకు మతాలకు అతీతంగా ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావడము, వాళ్ళ కోరికలు తీరడము వాళ్ళ ప్రగాఢ విశ్వాసంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. గతంలోకి వెళ్తే చరిత్రలో ఎవరైతే ఈ రాజ్యాలు పరిపాలించేటప్పుడు ఇస్లామిక్ రాజ్యాలు అంటే ముస్లింలు పరిపాలించేవారు, అటుపక్క ఔరంగజేబు, సిరాజుద్దౌలా, టిపు సుల్తాను, ఈ యొక్క నెల్లూరు వచ్చేసి మొహమ్మద్ అలీ ఖాన్ ఎవరైతే వాలాజా నవాబ్ అని చెప్పి చెప్తారో వాలాజా రాజా ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు ఇక్కడ టర్కీ నుంచి వచ్చినటువంటి మత బోధకులు సూఫీ గురువులు ఎవరైతే ఉన్నారో ఈ సూఫీ గురువులు ఇక్కడికి రావడము, ఆ కాలంలో కొంతమంది మత ఛాందసవాదులు అంటే ముస్లింలే ముల్లాలుగా షరియత్ని అవలంబించని వారిని ఈ సూఫీలు ఎవరంటే షరియత్ని వాళ్ళు అనుసరించరు. కాబట్టి ఇలాంటివి ఢిల్లీలో కూడా ఔరంగజేబు గారు కూడా సూఫీ సర్మద్ అనే ఒక సూఫీ మత గురువుని తల నరికి చంపడం కూడా జరిగింది. ఆ సమయంలో ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ ఇస్లామిక్ మత ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ సూఫీ గురువులు అన్ని మతాల వారిని కలుపుకొని వాళ్ళు బోధించే బోధనలు పరమాత్ముడు ఒక్కడే, మనం అందరము ఆ అల్లా యొక్క విధేయులమని చెప్పి వారి యొక్క మానవులు మనమంతా మానవత్వం చాటాలి అనే వాళ్ళ బోధనని తట్టుకోలేక ఈ ఛాందసవాదం ప్రదర్శించి వాళ్లను కొంతమంది సైన్యంతో వచ్చి హతమార్చడం జరిగింది. అప్పుడు తెలుసుకున్నటువంటి వాలాజా నవాబు గారు ఇంత అన్యాయం జరిగిందని చెప్పి వీళ్లకు ఇక్కడే ఖననం చేశారు. దాని తర్వాత కొద్ది కాలంలో ఆ యొక్క వాలాజా నవాబు వారి ఆమె కూతురికి ఆరోగ్యము బాగలేకపోయినప్పుడు ఆమెకి ఒక డిసీజ్ వస్తే
అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సొన్నాల చెరువులో రజక సోదరులు ఎవరైతే ఈ బట్టలు ఉతికే వారు ఉంటారో వాళ్ళకి ఒక కళ వచ్చి, వాళ్ళు నిద్రపోయేటప్పుడు కళ వచ్చి ఈ యొక్క వాలాజా నవాబు గారికి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మట్టిని మీ బిడ్డకి తగిలిస్తే ఆరోగ్యం నయం అవుతుంది అని చెప్పడంతో ఈ యొక్క నవాబు గారు అదే పని చేసి దాని తర్వాత నా కోరిక తీరింది అని చెప్పేసి ఆయన చాలామందితో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వారిని వారు పిలిపించి వాళ్ళకి ఏర్పాట్లు అంటే రొట్టెలు తయారు చేసి వాళ్ళకు విందు ఏర్పాట్లు చేసి నా కోరిక తీరింది కాబట్టి ఈ రొట్టెల్ని నేను పంచుతా ఉన్నాను, ఇక్కడ కోరికలు తీరతాయని చెప్పి ఆయన బహిరంగ ప్రకటన చేయడంతో అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ రొట్టెల పండగ. అయితే అప్పుడు రొట్టెల పండగ అని దీని పేరు లేదు. అప్పుడు ఆయన వచ్చిన డేట్ అయితే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారము మొహర్రం నెల 12వ తేదీ ఇక్కడ ఉన్నటువంటి 12 మంది అమరవీరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పేరు మీద ఆయన మొక్కుకొని ఆయన చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా చిన్నప్పుడు కూడా దీన్ని రొట్టెల పండగ అని చెప్పి పిలిచేవారు కాదు. ఇది కోరికల రొట్టెలు తీరుతాయని చెప్పి నమ్మకంతో మా పెద్దలతో కూడా మేము చిన్నప్పుడు వచ్చేవాళ్ళము. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే వచ్చేవారు భక్తులు, ఇతర ఊర్ల నుంచి వచ్చేవారు. కాలక్రమేణా ఇది 20 నుంచి 25-30 ఏళ్ల నుంచి ఏమంటే రవాణా సదుపాయం కలిగినందుకు, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోయినందుకు చాలామంది ఒకరి నోట ఒకరు చెప్పుకుంటూ ఇక్కడ రొట్టెల కోరికలు తీరుతాయి అని చెప్పి అన్ని మతాల వారు వచ్చి పెట్టుకున్నటువంటి పేరు ఈ రొట్టెల పండగ. ఇది ముస్లింల పండగ అయితే కాదు, ఇది ఇక్కడికి వచ్చే భక్తులు పెట్టుకున్న పేరు రొట్టెల పండగ. కాబట్టి దీన్ని 2014లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పండగగా ప్రకటించి వాళ్ళ విశ్వాసాలని గౌరవిస్తూ ఇక్కడికి వచ్చే వాళ్ళకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఈ రొట్టెల పండుగ కొనసాగుతా ఉంది. మొత్తానికైతే 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ రొట్టెల పండుగకు అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అన్ని సహాయ సహకారం అందించింది. ఒకసారి మనం మరలా విజువల్స్లోకి వెళ్దాం. విజువల్స్లో నేను చూపించే ప్రయత్నం ఏంటంటే ఈ బారా షాహిద్ దర్గా ఆవరణం అంతా కూడా సుందరీకరణంగా కూడా తీర్చిదిద్దారు. ప్రతి ఏడాది కూడా వేలాది సంఖ్య నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క రొట్టెల పండుగను సందర్శిస్తూ ఉన్నారు. బారా షాహిద్ రొట్టెల పండుగ ఉత్సవం అయితే ముస్తాబైంది. రేపటి నుంచి 5 రోజుల పాటు కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నారాయణతో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి పూర్తి వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క పండగ వాతావరణం అంతా కూడా జరగబోతుంది. మొత్తానికి బారా షాహిద్ దర్గా రొట్టెల పండగ నెల్లూరు జిల్లాలో అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు జరిగేందుకు కూడా సంసిద్ధం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, రొట్టెల పండుగ నుంచి.